నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆన్లైన్ గేమింగ్ బిల్కు లోక్సభ ఆమోదం. విపక్షాల నినాదాల మధ్య చర్చలు రేపటికి వాయిదా. సీఎస్ నేతృత్వంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం. ఉద్యోగుల ఆర్థికేతర సమస్యల పరిష్కారంపై చర్చ. టీటీడీపై వైసీపీ నేతల దుష్ప్రచారాలు దారుణం. దందాలపై చర్చకు సిద్దమా అని బీఆర్ నాయుడు సవాల్. స్టార్టప్ల ప్రోత్సాహకానికే టాటా ఇన్నోవేషన్ హబ్లు. 1,30,00,000 మంది పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామన్న సీఎం. అటవీ సిబ్బందిపై శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి దాడి. చర్యలు తీసుకోవాలని అధికారుల సంఘం నేతల డిమాండ్. తాజాంశాన్ని చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో నీటికుంటలో స్నానానికి దిగి 6 విద్యార్థులు మృతి చెందారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, అసలు ఈ ఘటన ఎలా జరిగింది? దీనికి సంబంధించిన వివరాలేంటి? కర్నూలు జిల్లా ఆస్పరి మండలం సిగిలి గ్రామంలో పెను విషాదం నెలకొంది. నీటి కుంటలో దిగి 6 విద్యార్థులు మృతి చెందారు. అయితే ఈ 6 విద్యార్థుల కోసం బతికే ఉంటారని చెప్పి గ్రామస్తులందరూ గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ప్రయోజనం లేదు, మొత్తం అందరూ కూడా మృతి చెందారు. అయితే ఇది ఎలా జరిగింది ఏంటి ఆరా తీస్తే గ్రామస్తులు చెప్పిన వివరాల ప్రకారం వీరందరూ కూడా 5వ తరగతి విద్యార్థులు. అందరూ కూడా ఉదయం స్కూల్కి వెళ్లారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత సాయంత్రం స్కూల్ వదిలిన తర్వాత వారందరూ ఇళ్లకు వెళ్లకుండా నేరుగా ఊరి సమీపంలో ఉన్నటువంటి కుంటలోకి వెళ్లారు. ఇది నీటి కుంట. ఈ మధ్య వర్షాలు బాగా కురవడంతో నీరు ఎక్కువగా ఉన్నాయి కుంటలో. నీటి కుంటలోకి దిగారు. మొత్తం 7 విద్యార్థులు వెళ్లారు. వీరందరూ 5వ తరగతి విద్యార్థులు. ఈ 7 విద్యార్థులు 6 విద్యార్థులు నీటిలోకి దిగారు. ఒక విద్యార్థి మాత్రం నాకు భయం వేస్తుంది, నేను దిగను అన్నారు. అతన్ని కూడా దిగమన్నారు, బలవంతం చేశారు. అయితే అతను దిగలేదు. ఈ 6 విద్యార్థులు లోపలికి వెళ్లి ఒకరి తర్వాత ఒకరు గల్లంతైపోయారు. ఈ విషయాన్ని గమనించిన ఇంకొక విద్యార్థి పరుగులు వేస్తూ ఊర్లోకి వచ్చి ఈ విధంగా జరిగింది, మొత్తం 6 నీటిలో మునిగిపోయారని చెప్పి అతను ఏడుస్తూ ఊర్లోకి వచ్చి చెప్పారు. దీంతో గ్రామస్తులందరూ నీటికుంట వద్దకు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యలు కొద్దిసేపటికే అందరూ మృతి చెందారు. అందరి మృతదేహాలు వెలికి తీశారు. అయితే వారి వివరాలు కూడా మనకు వచ్చాయి. శశికుమార్ ఒక అబ్బాయి, కిన్నెర సాయి అమ్మాయి, సాయి కిరణ్ ఒక అబ్బాయి, భీమా ఒక అబ్బాయి, వీరేంద్ర, మహబూబు వీళ్ళందరూ కూడా అదే గ్రామానికి చెందిన వారు. అందరూ 5వ తరగతి చదువుతున్నారు. అందరూ ముందుగానే మాట్లాడుకొని స్కూల్ అయిపోయిన తర్వాత ఈతకు వెళ్లాలని చెప్పి అందరూ మాట్లాడుకున్నారు. అనుకున్నట్లుగానే అందరూ సరదాగా ఈతకెళ్లారు. వెళ్ళిన కొద్దిసేపటికే వీరందరూ కూడా విగత జీవులుగా మారారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒక్కసారిగా 6 విద్యార్థులు చనిపోవడం అంటే ఎప్పుడు కూడా సాధారణంగా 1-2 విద్యార్థులు వెళ్లి చనిపోతుంటారు. 6 చనిపోవడం అనేది ఇది పెను విషాదాన్ని నింపింది. మొత్తం గ్రామంలో ఎటు చూసినా కూడా విషాద ఛాయలు అనుకుంటాయి. తల్లిదండ్రులందరూ బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇది పరిస్థితి ఇక్కడ. ధన్యవాదాలు శ్యామ్. లేదా అయితే ఆన్లైన్ గేమ్స్ ను నేరంగా పరిగణించే ఆన్లైన్ గేమింగ్ బిల్ ఆమోదం పొందింది. మూజువాణి ఓటుతో లోక్సభ ఈ బిల్ను ఆమోదించింది. బీహార్ ఓటర్ జాబితా సవరణ అంశంపై విపక్షాల ఆందోళనల మధ్య కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ బిల్ను లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆన్లైన్ గేమ్స్, ఈ స్పోర్ట్స్ మధ్య విభజన చూపించేందుకు ఈ బిల్ను రూపొందించినట్టు చెప్పారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఆగడాలు ఇటీవల కాలంలో పెరిగిన నేపథ్యంలో ఈ బిల్ తెచ్చినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
నిబంధనల్ని ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా ₹1 కోటి వరకు జరిమానా లేదా ఆ రెండూ విధించేలా నిబంధనలు ప్రతిపాదించారు. ఆన్లైన్ గేమ్స్ అడ్వర్టైజ్మెంట్లలో భాగం పంచుకున్న వారికి గరిష్టంగా 2 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వాటి ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్నవారికి గరిష్టంగా 3 ఏళ్ల శిక్ష, ₹1 కోటి వరకు జరిమానా విధించేలా నిబంధనలు ప్రతిపాదించారు. ఆన్లైన్ మనీ గేమ్స్ ఆడేవారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా బిల్లో పేర్కొన్నారు. తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే 3 బిల్లులను కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగం, సమాఖ్యావాదానికి వ్యతిరేకంగా ఉన్నట్లు విపక్షాలు ఆరోపించాయి. అయితే ఈ బిల్లుల్ని హడావిడిగా తీసుకువచ్చారు అనే విమర్శల్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. వాటిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపనున్నట్లు ప్రకటించారు. నేరం చేస్తే ప్రధాని, సీఎంలు, మంత్రులకు సైతం ఉద్వాసన పలికేలా కేంద్రం 3 కీలక బిల్లులు తీసుకువచ్చింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య బిల్లుల్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు. గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ సవరణ బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లులుగా వాటిని పేర్కొన్నారు. ఈ సమయంలో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల ఎంపీలు బిల్ కాపీలు చింపి సభలో విసిరారు. వెల్ దగ్గరకు వెళ్లి చింపిన బిల్ ప్రతుల్ని టీఎంసీ ఎంపీలు విసిరారు. హోంమంత్రి అమిత్ షా స్థానం వైపు కూడా బిల్ చింపి విసిరారు. గుజరాత్ హోంమంత్రిగా ఉన్న సమయంలో అమిత్ షా అరెస్ట్ అయిన అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లేవనెత్తారు. దీన్ని అమిత్ షా ఖండిస్తూ అరెస్టుకు ముందే నైతిక కారణాలతో తాను రాజీనామా చేశారని, కోర్టు నిర్దోషిగా ప్రకటించాకే ప్రభుత్వంలో చేరానని స్పష్టం చేశారు. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ రాజ్యాంగ పదవుల్లో కొనసాగటం తగదని హితవు పలికారు. आइटम नंबर 20, 21 और 22 महोदय मैं प्रस्ताव करता हूं कि भारत के संविधान का संशोधन करने वाले विधेयक को पुनर्स्थापित करने की अनुमति दी जाए। महोदय मैं प्रस्ताव करता हूं कि जम्मू कश्मीर पुनर्गठन अधिनियम 2019 का संशोधन करने वाले विधेयक को पुनर्स्थापित करने की अनुमति दी जाए। महोदय मैं प्रस्ताव करता हूं कि संघ राज्य क्षेत्र शासन अधिनियम 1963 का संशोधन करने वाले विधेयक को पुनर्स्थापित करने की मंजूरी दी जाए। कर दिया। आप संसद की मर्यादाओं को तोड़ रहे हैं। ये मैं आपको मौका दे रहा हूं, इसका मतलब ये तरीका नहीं आप संसद की मर्यादाओं को तोड़े हैं। नो, आप इस तरीके की हरकत करते हैं। आपको इसलिए चुनकर भेजा संसद में। प्लीज बैठिए। हाँ, इसका ప్రతిపాదిత బిల్లుల్ని 21 మంది లోక్ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేసిన అమిత్ షా ఈ బిల్లులపై విపక్ష సభ్యులకు అభ్యంతరాలుంటే జేపీసీకి వెల్లడించాలని సూచించారు. ఈ క్రమంలో ప్రతిపక్షాల నిరసనలు తెలిపాయి. గందరగోళం మధ్య ఈ 3 బిల్లుల్ని జేపీసీకి పంపే తీర్మానానికి లోక్సభ ఆమోదం తెలిపింది. జేపీసీ ఈ 3 బిల్లులపై అధ్యయనం చేసి వచ్చే శీతాకాలం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలి వారంలో నివేదికను సభకు సమర్పించాలి. ఈ బిల్లులు చట్టంగా మారితే కనీసం 5 ఏళ్లు జైలు శిక్ష పడే కేసుల్లో వరుసగా 30 రోజుల అరెస్టు లేదా నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రులు 31వ రోజున తమ పదవిని కోల్పోతారు. ఒకవేళ ఎవరైనా మంత్రి పదవిలో ఉండి అరెస్ట్ అయితే వారిని తొలగించేందుకు 30 రోజుల్లోపు రాష్ట్రపతికి ప్రధాని సిఫారసు చేయకపోయినా 31వ రోజు సదరు మంత్రి పదవిని కోల్పోతారు. ఒకవేళ ప్రధాని 30 రోజుల పాటు అరెస్ట్ అయితే ఆయన 30 రోజుల్లోపు రాజీనామా చేయకున్నా 31వ రోజున పదవి కోల్పోతారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, సచివాలయంలో ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన తాజా వివరాలేంటి? కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు కోసము ప్రత్యేకంగా కార్యాచరణ ప్రారంభించని చెప్పవచ్చును. దీనికోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ ఏడాది కాలంలోనే వాళ్ళకి బకాయిలకు సంబంధించినటువంటి పలు నిర్ణయాలు కూడా తీసుకొని నిధులను కూడా విడుదల చేసి వాళ్లకు ఆర్థికంగా ప్రయోజనాలు చేకూర్చింది. అయితే కీలకమైనటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగులకు పిఆర్సీ కమిటీ ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఆలోపు ఐఆర్ అంటే ఇంటీరియర్ రిలీఫ్ ప్రకటించడం తదితర కీలకమైనటువంటి అంశాలు నెరవేర్చాల్సి ఉంది. వీటికి సంబంధించి ఉద్యోగుల నుంచి విన్నపాలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం వీటికి సంబంధించి కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించి సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలన్నింటితోనూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సమావేశం అయ్యారు. దీనికి సంబంధించి మొత్తం 15 గుర్తింపు సంఘాలు ఉన్నాయో వాటి ఆ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులందరూ కూడా సమావేశానికి హాజరై ఉద్యోగులకు సంబంధించి ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాటిని ఎలా పరిష్కరించాలి అనేటువంటి అంశాలపైన ప్రధానంగా సిఎస్ కు వినతి పత్రాలు ఇచ్చారు. ప్రధానంగా పిఆర్సీ సంబంధించి కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి అన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఏకగ్రీవంగా సిఎస్ ను కోరినట్టుగా తెలుస్తుంది. 2023 నుంచి పిఆర్సీ కమిటీ ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే గతంలో ఏర్పాటు చేసినటువంటి కమిషన్ చైర్మన్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఇంకొకరిని రిటైర్డ్ ఐపీఎస్ ను నియమించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. వీటికి సంబంధించి మొత్తం సమగ్రంగా అధ్యయనం చేసి వేతనాలు సవరించి పెంచేలా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. ఆ లోపు ఆ కమిటీ ఏర్పాటు చేసి నివేదిక అధ్యయనం వచ్చే లోపే ఐఆర్ ను ప్రకటించాలని చెప్పేసి ప్రధానంగా ఉద్యోగ సంఘాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాయి. వారి యొక్క ప్రతిపాదనలు కూడా సిఎస్ ముందు ఉంచడం జరిగింది. వీటితో పాటు గత ప్రభుత్వంలో చూస్తే గనక పిఆర్సీ ఇచ్చినప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి ఏదైతే బకాయిలు ఉన్నాయో ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఏవి కూడా విడుదల చేయలేదు. దీంతో 3 ఏళ్లుగా చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి దాదాపు 5 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి పిఆర్సీ బకాయిలు అన్నిటి కూడా వెంటనే విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా ఉద్యోగ సంఘాల నేతలందరూ కూడా సిఎస్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే కొంతమేర అంటే పిఎఫ్ సంబంధించి కావచ్చు, ఇతర బకాయిలకు సంబంధించి కొంత నిధులను విడుదల చేసినప్పటికీ కూడా మరికొన్ని నిధులు దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా లెక్కలేశారు. వీటన్ని కూడా ఒకేసారి కాకుండా దశల వారీగానే అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఆర్థికంగా ఇబ్బందులను చూస్తే దశల వారీగానే వాటి ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ బకాయిలు ఏదైనా వాటిని విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా కోరుతూ ఉన్నారు. వీటికి సంబంధించి 4 డిఏలు కూడా ఇవ్వాల్సి ఉన్నందున వాటి రాకపోవడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్న చూస్తే వాటిలో కనీసం ఇప్పటికిప్పుడు 2 డిఏలైనా కనీసం ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. వీటికి సంబంధించి ఆర్థిక పరమైన ప్రయోజనాలు కాకుండా ఆర్థికేతర ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో కొన్ని అడ్మినిస్ట్రేషన్ పరంగానే ఆదేశాలతో అమలయ్యేటటువంటి వాటిని కూడా పదోన్నతులు కావచ్చు, అలాగే ప్రమోషన్స్, అదేవిధంగా ఇతర ప్రయోజనాలకు సంబంధించి సమస్యలను కూడా సిఎస్ ముందు తెలియజేయడం జరిగింది. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఏదైతే హెల్త్ కార్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పనిచేయట్లేదు. దీనివల్ల ఆసుపత్రిలో సరైన వైద్యం అందక ఉద్యోగులు చనిపోతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ట్రీట్మెంట్ కి అయితే ఇతర ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్న వాటికి కూడా తిరిగి రియంబర్స్మెంట్ అమౌంట్ ని ఇవ్వడం లేదు. కాబట్టి వాటికి సంబంధించిన సమస్యను తక్షణం పరిష్కరించాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వీటన్నిటిపైన ప్రస్తుతం అయితే 2.5 గంటలుగా ఉద్యోగ సంఘాలతో సిఎస్ సమగ్రంగా చర్చిస్తూ ఉన్నారు. ప్రతి అంశం పైన కూడా విడివిడిగా అభిప్రాయాలు తీసుకొని ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అనేటువంటి అంశంపై చర్చించి దానికి ఎలా ముందుకెళ్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తున్నారు. వీటికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే ఈ సమావేశం ముగిసే అవకాశం ఉంది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలను కూడా ఈ ఉద్యోగ సంఘాలకు తెలియజేసే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన కీలక నిర్ణయాలను మరికొద్ది సేపట్లోనే ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించే అవకాశం ఉంది. ధన్యవాదాలు రమణ. రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంగళగిరిలో ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన ఆయన ఆవిష్కరణలు వినూత్నంగా ఉన్నతంగా ఉంటేనే ప్రపంచంతో పోటీపడి నిలవగలమని స్పష్టం చేశారు. హబ్ ద్వారా ఇందుకు కావాల్సిన సాంకేతిక సహకారంతో పాటు సమస్యల్ని అధిగమించేందుకు కావాల్సిన సాయం అందిస్తామని చెప్పారు. మొత్తంగా అంతర్జాతీయ కమ్యూనిటీకి సేవలు అందించేందుకు 1,30,00,000 మంది పారిశ్రామికవేత్తలు తయారు చేయడమే తమ విజన్ అని చంద్రబాబు స్పష్టం చేశారు. అదే సమయంలో ఆవిష్కరణ ఆంధ్రలో రికార్డు స్థాయిలో దరఖాస్తు చేసుకోవడం ద్వారా గిన్నెస్ రికార్డు సృష్టించిన పారిశ్రామికవేత్తలు వ్యాపారస్తులుగాను రికార్డులు సృష్టించాలని ఆకాంక్షించారు.
Today I am very happy to hear our young entrepreneurs and aspiration Guinness record. They are able to get it now. They have to break other areas. They are able to get Guinness record now. That is the aspiration of our youth. Everybody wanted to become entrepreneurs. 24 hours time, 1,61,000 have registered. That is a strong desire and aspiration expressed by our youth. I am confident Andhra will become number one place for innovations and entrepreneurs. Here I want to integrate Government of India schemes and Government of Andhra Pradesh and so many stalls we have seen now, startup companies. They are doing extremely well. We are missing product perfection and also manufacturing. We are the best users of products, not producers of products, and also we are unable to make it global products. There are challenges. You are all going to innovate something. It must be superior to global product as on now. So many brains are working all over the world. What are you are innovating? It must be above all these things, superior, then only you will survive. Think globally. Act globally. Distance is not the constraint. You must have it you have to remove in your mind, I cannot do it. You are capable of doing anything. This Ratan Tata Innovation Hubs will help you, will facilitate and hold, and what are all the problems you are facing, they will work it out. My aim is one family, one entrepreneur main, 1 crore 30 lakh entrepreneurs in Andhra Pradesh to serve the global community. That is our vision. But I am confident, I am always optimistic, there is no doubt about it. నూతన ఆవిష్కరణలు సంస్కృతిగా మారాయని టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. ఆ సంస్కృతిని అందరికీ పరిచయం చేసే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్నారని గుర్తు చేశారు. ప్రపంచీకరణలో సమస్యల పరిష్కారానికి నూతన ఆవిష్కరణలే కీలకమవుతున్నాయని చంద్రశేఖరన్ వివరించారు. ప్రపంచవ్యాప్తంగా వైద్య, రక్షణ, ఆర్థిక రంగాల్లో సమస్యల పరిష్కారానికి లక్ష్యాలు నిర్దేశించుకుని పనిచేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. సమస్యల పరిష్కార వేదికగా ఇన్నోవేషన్ హబ్లు కీలక పాత్ర పోషించనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రంలో వినూత్న ఆవిష్కరణల్లో తాము భాగస్వాములమవుతున్నట్లు చెప్పారు. All of us pretty much know the leadership and vision of Sri Chandrababu Naidu Garu. I witnessed it for the last several decades. Initially when he created the whole IT movement in Hyderabad, and the commitment, the speed with which developed the erstwhile combined state to be a leader in information technology. Had the opportunity to work closely with him those days. And now in the new state, in the last 14 months, the number of initiatives that he has spun off and the opportunity that we've had to associate ourselves to participate in his vision is truly extraordinary. I can talk about many initiatives like the quantum computing or the healthcare initiative or many other initiatives that we are working on. See, innovation is not one person's job. So when you run a company, there are certain functions. Though they create as departments, it cannot be one person's job. HR is everybody's job. Ethics is everybody's job. So there are certain functions. Company's brand is everybody's job. Values is everybody's job. Innovation doesn't come because we spend money on technology and then everybody will become innovative. Innovative is a culture. Innovation is a culture. We can always find startups and people who want to solve a problem, and there are many problems. You want to solve problems which are national, regional, local, global. There are so many problems to solve. Our people can do it. I have no doubt that the capability is there. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పని కట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానంపై దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మండిపడ్డారు. వైసీపీ హయాంలో కొండపై కరుణాకర్ రెడ్డి సహా వైసీపీ నేతలు చేసిన దందాల చిట్టా తన వద్ద ఉందన్నారు. తిరుమలలో ఎవరేం చేశారో చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు. రమ్మనండి భారతిరెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని వచ్చి తల్లిని ఇచ్చి గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని కోనేట్లో మునిగి వెళ్ళమనండి దర్శనానికి. అప్పుడు మేము జై అంటాం వాళ్ళతోనే. ప్రసాదాలు తినరు, తిరుమలకు రారు, పట్టు వస్త్రాలు సమర్పించడు. ఈ అంతా క్రిస్టియన్ బ్యాచ్, దొంగల బ్యాచ్. ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్. ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవడు మన జోలికి రాడు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మేము పడాలనా? మేమెందుకు పడతాం? తిరగబడతాం. మేము నిస్వార్థంగా మా మంచినీళ్ళు మేము తాగుతూ, మా టీ మేము తాగుతూ, ఇప్పటి వరకు కూడా మా కమిటీ నుంచి ఒక్క రూపాయి ఈ 9 నెలల్లో
టీటీడీకి భారం వేయలేదు. మేము మొట్టమొదటి సమావేశంలోనే బోర్డు మెంబర్కి 20 టికెట్లు రోజుకి, చైర్మన్గా 100 టికెట్లు అని నిర్ణయం తీసుకున్నాం. నేను ఏనాడు కూడా 100 టికెట్లు వాడలేదు, సగమే వాడతా. మేము సామాన్య భక్తులు పెద్ద పెట్టేస్తుంటే ఈరోజు ఒక పెద్ద మనిషి మీటింగ్ పెట్టి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా, నువ్వు ఎవరితోన్నా పెట్టుకో, బీఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు. నేను ఎంతకైనా తెగిస్తాను. తప్పు చేస్తే చెప్పండి, చొక్కా పెట్టుకొని అడగండి, మేము సమాధానం చెప్తాం. నా మీద దాడి చేయి, పర్వాలేదు, నేను ఛాలెంజ్ చేస్తా. కానీ వెంకటేశ్వర స్వామి మీద అడ్డం పెట్టుకుని ఎందుకు దాడి చేస్తారు? ఒక్కొక్కరు తవ్వితే ప్రతి ఫైల్లోనూ అవినీతి. వీళ్ళు రోజుకి ఎన్ని టికెట్లు ఇచ్చినారంటే నా దగ్గర ఆ క్వార్టర్లో ఏదైతే ఉందో ఆఫీసులో అవి అన్ని వదిలిపెట్టిపోయారు వాళ్ళు. నేను దాచిపెట్టా ఏ రోజు ఈ దొంగలు ఎన్ని టికెట్లు ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారనేది కూడా రికార్డు ఉంది నా దగ్గర. సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి దుకాణం పెట్టేశారండి. టూరిజం వాళ్ళకి 3,000 నుంచి 5,000 టికెట్లు ఇచ్చాడు రోజుకి. ఆ రోజా డైమండ్ రాణి ఒక్కో టికెట్ 5,000, 6,000, 7,000. నేనే ఇక్కడ అమీర్పేటలో ఒక ట్రావెల్లో పోయి నేనే టికెట్ కొన్నాం. 500 రూపాయలు 5,500కి. అందుకనే మేమేం చేసామంటే టూరిజం వాళ్ళకి టికెట్లు ఇవ్వము. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు పీపీలు, ఏపీపీలపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు పీపీలు, ఏపీపీలుగా ఉన్న 17 మంది లాయర్లను తొలగించింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, లాయర్లను తొలగించడానికి గల కారణం ఏంటి? సాధారణంగా కోర్టుల్లో పనిచేసేందుకు గాను అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసులు పోలీస్ స్టేషన్ లో సంబంధించి బాధితుల తరపున పోలీస్ స్టేషన్ల తరపున వాదించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం పలు కోర్టులను కూడా ఏపీపీలు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నామినేటెడ్ పద్ధతిలో నియమిస్తూ ఉంటుంది. వీరందరూ కూడా అపార అనుభవం కలిగినటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారిని సెలెక్ట్ చేసి వారిని పదవులకు ఎంపిక చేస్తుంది. గత ప్రభుత్వంలోనూ కూడా ఇదే తరహాలో నియమించారు. అయితే ఏపీపీలు గాను పీపీలు గాను నియమించినటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి విధేయులుగా ఉండాలి. పోలీసుల పక్షాన వాదిస్తూ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు కూడా పాల్గొనకూడదు. కేవలం బాధితులకు ఎవరైతే న్యాయం చేసే విధంగానే కేవలం వ్యవహరించాలి అనే నిబంధన ఉంటాయి. వీటితో పాటు ఈ రాజకీయ పార్టీలో కార్యకలాపాల్లో పాల్గొనకూడదు, సమావేశాలకు వెళ్లకూడదు అనే నిబంధనలు ఉంటాయి. అయితే గత ప్రభుత్వంలో నియమించినటువంటి మొత్తం 17 మంది ఏపీపీలు కావచ్చు, అలాగే పీపీలు, అందరికి 2 పీపీలు, 15 మంది ఏపీపీలు, మొత్తం కూడా వీరందరూ కూడా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. వైసీపీకి, ముఖ్యంగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఆ పార్టీ నేతలు అలాగే కార్యకర్తల్లో సన్నిహితంగా ఉంటున్నారు. అలాగే ఆ పార్టీ సంబంధించిన సమావేశాలను కూడా పాల్గొంటున్నారని చెప్పేసి ఫిర్యాదులు వచ్చాయి. వీటన్నిటి మీద కూడా డైరెక్టర్ పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ విచారణ జరపడం జరిగింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరాల కాలంలో జగన్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాసిక్యూటర్లు అందరూ కూడా పార్టీ తరఫున పనిచేసే వాళ్ళందరూ కూడా పిలిచి ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేయగా వారు కూడా వీరిలో కొంతమంది ఈ జగన్ తో జరిగిన సమావేశంలో కూడా పాల్గొన్నట్టుగా విచారణలో చేరింది. వీటన్నిటిపైన ఇటు నిబంధనలకు విరుద్ధంగా క్రమశిక్షణ రాహిత్యంగా రాజకీయ పార్టీగా సంబంధించినటువంటి సభల్లో పాల్గొనడం, అలాగే వైసీపీ నేతలకు అండగా ఉంటూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఇటు బాధితులకు న్యాయం జరగకుండా కేసులను నిర్వీర్యం చేస్తున్నటువంటి కీలకమైనటువంటి అభియోగాలు కూడా నిరూపణ అయ్యాయి. వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపిన అనంతరం మొత్తం 17 మంది ఈ ఏపీపీలు అలాగే ఈ పీపీలు అందరూ కలిసి 17 మంది క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. వీళ్ళందరూ కూడా తక్షణమే ఆ పదవుల నుంచి తొలగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డైరెక్ట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ నివేదిక ఇవ్వడం జరిగింది. వీటిని పరిశీలించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వారందరిపైన కూడా పదవులను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసి వీటిలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి వీరందరూ కూడా ఉన్నారు. కర్నూలు, అలాగే ఒంగోలు, అలాగే అనంతపురం, కడప, అలాగే అన్నమయ్య జిల్లా, అలాగే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో పనిచేసినటువంటి సెషన్స్ కోర్టుల్లో, జడ్జి కోర్టులో పనిచేసినటువంటి పలువురు ఏపీపీలు పదవులను కోల్పోవడం జరిగింది. అదేవిధంగా ఇటు గుడివాడలో, కృష్ణా జిల్లా గుడివాడలో పనిచేసే కోర్టులో పనిచేసిన ఒక ఏపీపీ, అలాగే గుంటూరు, అలాగే నెల్లూరు తదితర జిల్లాల్లో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కోర్టులో పనిచేస్తున్నటువంటి వాళ్ళ అందరినీ కూడా పదవుల నుంచి తొలగించడం, వీరి స్థానంలో మరొక నియామకం చేపట్టి బాధితులకు ఎవరైతే న్యాయం జరిపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లుగా తెలియజేసింది. వీటన్నిటిపైన తక్షణం చర్యలు తీసుకొని వీరందరినీ కూడా పదవుల నుంచి తొలగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల్లో స్పష్టం చేసింది. ధన్యవాదాలు రమణ.